హై మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో రీసెంట్గా నేను MT-15 ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్ట్ ఎంత వస్తుంది అనేది కంప్లీట్ వీడియో అయితే చేశాను. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే MT-15 టాప్ స్పీడ్ ఎంత అండ్ 1 లీటర్ మైలేజ్ టెస్ట్ ఎంత అండ్ ప్రైస్, సో మెనీ డీటెయిల్స్ అయితే నేను అడిగారు. సో ఇవాళ వీడియోలో MT-15 టాప్ స్పీడ్ ఎంత అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క బండికి ఒక్కొక్క టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. లైక్ అంటే మనం చేసే మెయింటెనెన్స్ బట్టి, ఇంజిన్ మెయింటెనెన్స్ బట్టి, వెళ్ళే స్పీడ్ బట్టి అండ్ అప్పుడప్పుడు మన వెనక కూర్చున్న పిలియన్ రైడర్ వెయిట్ బట్టి కూడా బండి స్పీడ్ అయితే మారుతూ ఉంటుంది. MT-15 నార్మల్గా ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఎంత మైలేజ్ టెస్ట్ అనేది కంప్లీట్ నేను వీడియో చేశాను. సో మాక్సిమం ఈ వీడియోలో అన్ని నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ MT-15 టాప్ స్పీడ్ ఎంత అనేది నేను ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మిగతాదంతా మనం గోప్రోలో మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. సో ఇప్పుడు మనం అయితే హైవే ఎక్కేసి టాప్ స్పీడ్ ఎంతో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ గేర్లో మనకి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాం. తర్వాత సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అలా టెస్ట్ చేద్దాం. హైవే ఎక్కాక ఫస్ట్ గేర్లోకి షిఫ్ట్ చేస్తా. ఓకే, ఒక సైడ్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఆపుదాం ఫస్ట్. ఓకే, సో దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గేర్ నుంచి. ఫస్ట్ గేర్ టాప్ స్పీడ్ ఎంత చెక్ చేద్దాం. 30, 40, 45. సెకండ్ గేర్ టాప్ స్పీడ్ 58, 65. థర్డ్ గేర్ టాప్ స్పీడ్, come on, is this 79, 82, 83, 80, 99. Fourth gear top speed 94, 98, 99, 100, 103, 104 దాకా వెళ్ళింది. సో ఫిఫ్త్ గేర్ టాప్ స్పీడ్ 112, 113, come on, easy, 114, 115, 116, 115. సిక్స్త్ గేర్ టాప్ స్పీడ్ 118, 119, come on, 120, 120. సో నా బైక్ ఏంటంటే ఎంతకంటే టాప్ స్పీడ్ వెళ్ళట్లేదు. నేను యాక్చువల్లీ ఇదే బైక్ మీద సోలో రైడ్ చేసేటప్పుడు అప్పటికి నాది థర్డ్ సర్వీస్ అవుతున్నట్టుంది. థర్డ్ సర్వీస్ అయ్యేటప్పుడు నా బైక్ టాప్ స్పీడ్ వచ్చేసరికల్లా 134 అయితే రేపాను నేను MTది. ఇప్పుడు 120 కూడా లేకపోతే యాక్చువల్లీ ఏంటంటే నాకు వెనక ఇంకో పిలియన్ కూడా ఉన్నాడు. సో అందువల్ల ఏమో, లేకపోతే మ్యాక్సిమం MT-15 టాప్ స్పీడ్ వచ్చేసరికల్లా మనకి 130 అబోవ్ అయితే లేచింది టాప్ స్పీడ్. నాది 134. ఒకవేళ మీరు ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్ లేకుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ టాప్ స్పీడ్ ఎంత అనేది. సో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. $91, $95, come on, easy, $98, $100, $103, $104, $105, $106, $107. ఆల్మోస్ట్ నాది 6 సర్వీసెస్ అయింది నా బైక్ది. సో తర్వాత ఇప్పుడు నా స్పీడ్ వచ్చేసరికి బైక్ది 120, అంటే వెనక పిలియన్ ఉన్నాడు కాబట్టి 120, లేకపోతే 130 దాకా లేచిద్ది. ఇదేంటంటే సర్వీస్ అయ్యే కొద్దీ ఇంకా యాక్చువల్లీ బండి అనేది స్పీడ్ పెరగాలి. బట్ కానీ ఏంటంటే నా బైక్లో స్పీడ్ తగ్గుతుంది. మేబీ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మాత్రం నెక్స్ట్ టైం కంపల్సరీగా నేను ఒక ఎంత ఫాస్ట్ వెళ్ళిద్ది అనేది నేను టెస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈజ్ MT గుడ్ ఫర్ క్రాసింగ్స్ అన్నారు. క్రాసింగ్ అంటే ఆ క్రాసింగ్ కాదు. చూడండి బ్రో, యాక్చువల్లీ ఇది నేక్డ్. మనకి బైక్స్ వచ్చేసరికల్లా ఇలాగా రైడ్ చేయాలి అనుకునే లెక్క నేక్డ్ అండ్ సూపర్ స్పోర్ట్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఫర్ అస్. సో ఏంటంటే మనకి నేక్డ్ అంటే బైక్ అనేది కూడా కొంచెం లైట్ వెయిట్ ఫీల్ వస్తుంది మనకి డ్రైవ్ చేసినప్పుడు కంపేర్ టు క్రూజర్ అంటే ఏంటంటే మనకి లాంగ్ రైడ్లో కంఫర్టబుల్ ఉంటుంది. అడ్వెంచర్ అంటే మనకి ఇప్పుడు చూస్తూ ఉంటాం డ్యూక్ 390 ADV ఉంటుంది. సో అవన్నీ కూడా అడ్వెంచరస్ బైక్స్. అవి ఏంటంటే మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది. నేక్డ్ అంటే ఏంటంటే లేకపోతే రేసింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే రేసింగ్ స్పిరిట్ ఉంటుందో వాళ్ళు రేసింగ్ కోసం నేక్డ్ అండ్ సూపర్ స్పోర్ట్ యూ షుడ్ హ్యావ్ టు కన్సిడర్ నేక్డ్ అండ్ సూపర్ స్పోర్ట్ ఫర్ దిస్ సెగ్మెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే 1 లీటర్ మైలేజ్ టెస్ట్ ఎంత వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.
సో ఇదే పవన్ కళ్యాణ్ అన్న పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్దాం.